మత్తయి సువార్త 8వ అధ్యాయము 15వ వచనము. ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్న మాట, ఆమె చేయముట్టగా జ్వరము ఆమెను విడిచెను, అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చెయ్యసాగెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటయ్యా అంటే, నీవు దేవునిలో ఉపయోగపడాలి, నువ్వు దేవుని పనిముట్టిగా నీవు ఉండాలి, ఉపయోగపడేవాడిగా ఉండాలి, ఉపయోగపడేదానిగా నీవు ఉండాలి. ఎవరిలో అంటే దేవునిలో మాత్రమే. దేవునికి స్తోత్రం. ఇక్కడ సన్నివేశం ఏం జరిగిందంటే, యేసు ప్రభు వారు పేతురు ఇంటిలోనికి వచ్చారండి. పేతురికి ఒక అక్క ఉంది, ఆమెకి ఏమొచ్చింది? జ్వరం వచ్చింది. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ ఇంట్లో ప్రవేశించారో, ఎప్పుడైతే ఆమెను ముట్టుకోగానే ఏమొచ్చింది? ఆమెకు స్వస్థత వచ్చి చక్కగా లేచి నిల్చుందట. దేవునికి స్తోత్రం. స్వస్థత వచ్చిన తర్వాత పర్లేదులే, నాకు స్వస్థత వచ్చేసింది, నాకు విడుదల వచ్చేసింది, నేను అంతా బాగానే ఉన్నానులే అని చెప్పేసి విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. ఏం చేసింది? అప్పటి నుంచి ఏం చేసిందండి? పరిచర్య చేస్తుంది. ఎవరికి? దేవునికి. నీవు కూడా పరిచర్య చేయాలి దేవునికి. దేవుని సువార్తను తెలియని వారికి ప్రకటించాలి. ఈరోజు దేవుడు నీకు ఎంతో శక్తిని ఇచ్చాడు, దేవుడు నీకు ఎంతో బలాన్ని ఇచ్చాడు, దేవుడు ఎంతగానో నీకు ఆయుష్ని ఇచ్చాడు. లేవలేని స్థితిలో లేవలెత్తాడు, కూరుకుపోయిన స్థితిలో ఆయన చెయ్యొచ్చి నిన్ను పైకి తీసుకొచ్చాడు. నువ్వు ఎవరికి పరిచర్య చేస్తున్నావు? దైవజనుడికి పరిచర్య చేయమని చెప్పేసి చెప్పలేదు ఇక్కడ. నువ్వు ఎవరికి పరిచర్య చేయాలి? నువ్వు దేవునికి పరిచర్య చేయాలి. నమ్మకమైన వాడిగా నీవు ఉండాలి, నమ్మకమైన దానిగా నీవు ఉండాలి. ఎప్పుడైతే నీవు ఉంటావో ఆయన నిన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మైక్ పట్టుకుని అప్పుడు 10 అయిపోతుంది. సాధు సుందర్ సింగ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన 1889 సంవత్సరంలో సెప్టెంబర్ 3వ తారీఖున పంజాబ్ రాష్ట్రంలో రాంపూర్ అనే ప్రాంతంలో ఈయన జన్మించాడు. ఈయన పుట్టుకతోనే హైందవ కుటుంబంలో పుట్టాడు. ఈయన ఎంతో నమ్మకంగా నిష్టగా పూజ చేస్తున్నాడు. ఈమె తల్లి ఏం చేస్తుందంటే, ఈమె ఒక అడవికి తీసుకువెళ్ళిపోయి ఒక సాధు చేతిలో అప్పచెప్పి, ఏం చేస్తారో తెలీదు, మా ఊరిని చక్కగా తయారు చేయండి అని చెప్పేసి ఆ సాధువుకి అప్పచెప్పి వచ్చేది. ప్రతిరోజు వెళ్ళి వచ్చేవారు. 7 సంవత్సరాల్లోనే ఆ గీత సంబంధించిన శ్లోకాలన్నీ కూడా చక్కగా కండదా పెట్టి చెప్పేవారు. ఒకరోజు స్కూల్కి వెళ్ళే పరిస్థితి. స్కూల్కి వెళ్ళాలంటే గవర్నమెంట్ స్కూల్ చాలా దూరం. ఇతని వయసు ఏమో చిన్న వయసు, ఈయనేమో వెళ్ళలేకపోయేవాడు. ఆ దగ్గర ప్రాంతంలో ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్ ఉంది. ఆ స్కూల్లో జాయిన్ అయ్యాడు. క్రైస్తవులు అంటే అస్సలు పడదు, క్రైస్తవులు అంటే చాలా కోపం. క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ లో ఒకప్పుడు దేవుని కోసం బోధ చేసేవారు. ఇప్పుడు బోధ చేస్తుంటే అసలు ఒప్పుకోవట్లేదు. ఒకప్పుడు బోధ చేసేవారు. అటువంటి బోధ ఈ యవనస్తుడైన సాధు సుందర్ సింగ్ అనే వ్యక్తికి నచ్చట్లేదు. స్నేహితులు ఏం చేశారంటే, చక్కగా కొత్త నిబంధన పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఇస్తే ఈ వ్యక్తి ఏం చేశాడంటే, చక్కగా ఇవన్నీ కూడా చెప్పేసి ఏం చెప్పేశాడు? బైబిల్ చెప్పేసి గాల్లోకి ఎగరేసి, దేవుడు అంటే నాకు నచ్చదు, దేవుడిని నేను నమ్ముకోను అని చెప్పేసి అన్నాడు. 14 సంవత్సరాలకి తన తల్లి గారు చనిపోయారు. భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నాడు. ఎటు చూసిన సోదర హృదయంలో మనశ్శాంతి లేదు, వేదన. ఒకరోజు చక్కగా తలస్నానం చేసి కూర్చున్నాడట. కూర్చొని హృదయం అంతా ఏదో వేదన ఉంది. ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాడు. చివరి రైలు వచ్చేంత వరకు కూడా చూశాడు. ఈలో ఒక ప్రార్థన చేస్తున్నాడు హృదయంలో, అయ్యా ఎవరైనా నిజమైన దేవుడు ఉంటే నాకు ప్రత్యక్షం అవ్వండి, నేను మిమ్మల్ని నమ్ముకుంటాను, నా హృదయాన్ని మీకు ఇస్తాను అని చెప్పేసి ఒక మాట అనుకుని చివరి రైలు వచ్చిందట. రైలు వెళ్ళిపోయింది. రైలు వెళ్ళిపోయిన తర్వాత ఈ లోపల ఏదైతే ప్రత్యక్షం కావాలనుకున్నాడో అదే దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. చాలా సార్లు బైబిల్ చెప్పేవాడు, చాలా సార్లు బైబిల్ త్రొక్కేవాడు, బైబిల్ తిరగేసేసేవాడు, నచ్చి ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ వ్యక్తికి ప్రత్యక్షమై మాట్లాడుతున్నారో, ఎవరు నువ్వు అంటే, నువ్వు బాధపడుతున్న యేసు నేను అనగానే ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పటి నుంచి పశ్చాత్తాపం కలిగింది. వెంటనే పరిగెట్టుకుంటే తండ్రికి చెప్పాడు, నాన్న నాకు యేసు ప్రభు కనబడ్డాడు, ఈ రోజు నుంచి యేసు ప్రభు సేవలో నేను ఉంటాను, నేను తీర్మానం చేసేసుకున్నాను అని తన తండ్రికి చెప్పాడు. ఎప్పుడైతే చెప్పడంతోనే 16 ఏళ్ల వయసులో బాప్తిసం తీసుకున్నాడు. తల్లిదండ్రులకు కోపం వస్తుంది. ఏంటి, ఒకప్పుడు చేదరించుకునేవాడు, తృణీకరించుకునేవాడు, ఇప్పుడు ఏంటి దేవుని స్వార్థ అంటున్నాడు కానీ తండ్రికి చాలా కోపం వస్తుంది. తన స్నేహితులతో కూడా అడిగించారు, బాబు నువ్వు వచ్చి ఏం చేయాలంటే మనకులాగే ఉండాలయ్యా, నువ్వు దేవుణ్ణి నమ్ముకోకూడదు, నువ్వు దేవుడు నమ్ముకోకపోతే నా కుమార్తెని ఇస్తాను, మంచి ఆస్తిని ఇస్తాను, నీకు మంచి ఐశ్వర్యాన్ని ఇస్తానన్నా సరే అవేమీ కూడా నాకు అక్కర్లేదు, నాకు దేవుడే కావాలి. ఒక మాట అంటున్నాడు, చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ఒక మాట సెలవిస్తున్నాడు. ఒకసారి చదువుదాం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నాకు సిలువైందే, నాకు దేని మీద కూడా అతిశయము లేదు. ఈరోజు చాలా మందికి దేవుడు అంటే పక్కన పెట్టేస్తారు, కానీ వారి వ్యక్తిగత పనులు అంటే చాలా అతిశయం, చాలా ఇష్టం. ఈరోజు దేవుని సన్నిధికి రండి, దేవుళ్ళలో ఆరాధించండి, దేవుని సన్నిధిలో కూర్చోండి, కొద్ది సమయాన్ని దేవుని వాక్యాన్ని వినండి, హృదయంలో పెట్టుకోండి అంటే దీనివల్ల మనకు లాభం వస్తుందా? మనకు రూపాయలు వస్తాయండి? వస్తాయా? రావు. అదే బయటకు వెళ్ళిపోతే కష్టపడితే ఏమొస్తుంది? డబ్బులు వస్తాయి. కానీ దేవుని సన్నిధిలో కూర్చుంటే మనకే ఆశీర్వాదం వస్తుందండి. మరి వస్తుందా? బాగా కూర్చున్నారు, నేను వచ్చేయండి అంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, నాకు దేని మీద ఆశ్చర్యం లేదు. దేని మీద ఆశ్చర్యం నాకు? ఆయన శిలువ మీద మాత్రమే. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఆశ్చర్యపడవలసిన విషయము, గర్వపడవలసిన విషయము, నీ దేవుడు, నా దేవుడు నా కొరకు ఒక దరిద్రుడైన నన్ను ఎంతో గొప్ప స్థితి నుంచి నా కొరకు దారిద్ర్యము నుండి తన చివరి రక్త పొట్టు వరకు కూడా నా కొరకు కాచాడు. దాన్ని బట్టి నేను ఆశ్చర్యపడాలి. ఇంకా దానికి వెల కట్టలేమండి. కొన్ని కోట్ల రూపాయలు చెల్లించినా సరే దానికి వెల మనము కట్టలేము. ఇక్కడ కూడా ఈ సాధు సుందర్ సింగ్ కూడా అదే మాట్లాడుతున్నాడు, నాకు దేని మీద, నీ డబ్బు మీద కానీ నీ కూతురు మీద కానీ దేని మీద నాకు అతిశయం లేదు, కానీ నాకు నా దేవుడు ఉన్నాడు, ఆయన మీదే అతిశయం. ఎంత జరుగుతుంది, ఎంత జరుగుతున్నా ఈ సాధు సింగ్ హృదయం మారలేదు. తండ్రి కోపం వచ్చేస్తుంది. సరే నేను ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తున్నాను అని చెప్పేసి భోజనం తయారు చేసేటట. ఆ భోజనంలో భయంకరమైన విష పదార్థము కలిపాడట తండ్రి. ఎప్పుడైతే తండ్రి కలిపాడో వెంటనే చక్కగా భోజనం చేశాడు తండ్రి ఇంటి దగ్గర. లోపల బయటికి వెళ్ళి ఒక దైవజనుడి దగ్గర నిల్చున్నాడట, కొప్పు కూలిపోయాడు. ఏంటి పరిస్థితి అని చూస్తే కడుపులో భయంకరమైన విషయం ఉంది. అద్భుతంగా దేవుడు ఆ మరణ పడక నుంచి ఆ దైవజనుడు లేపుకొని వచ్చాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, అనేక మంది రాళ్లతో కొడుతున్నారు, అనేక మంది హేళన చేస్తున్నారు. టిబెట్ అనే ప్రాంతంలోనికి వెళ్ళిపోయాడు. ఎక్కడైతే సువార్త లేదో ఆ ప్రాంతాలన్నీ కూడా సువార్త ప్రయత్నం చేస్తారు. ఒకరోజు బండ మీద తల పెట్టుకుని పడుకున్నాడు. దేని మీద? ప్రభు చూశాడు, అయ్యో నా కుమారుడు ఎంత ప్రయాసపడుతున్నాడు, ఎంత శ్రమ పడుతున్నాడు. అయ్యో ఈ తల చూస్తే ఈ రాయమ చాలా గట్టిగా ఉంటది, నా కుమారుడు తల ఎక్కడ నలిగిపోతుందో అని చెప్పేసి ఒక పెద్ద కొండ సిలువటండి. ఏ సిలువ? అది చుట్టుకుని ఆ దైవజనుడి తల కింద ఉన్నదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉంటదండి కొండ సిలువ చూస్తే అమాంతంగా నన్నే మింగేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఆ కొండ చివర చుట్టుకుని ఆయన కింద ఉందట.
అడవుల్లో నివసిస్తున్నప్పుడు సింహాలు వచ్చి ఆయనకు కాపలా కాసేయట. ఎంత గొప్ప భక్తుడో. ఒకరోజు సువార్త ప్రకటించడానికి అని చెప్పేసి ట్రైన్లో వెళ్తున్నాడు ఆయన. ట్రైన్లో వెళ్తుంటే ఒక యవనస్తుడికి దేవుని వాక్యాన్ని ఇచ్చాడు. ఆ యవనస్తుడు ఏం చేశాడంటే ఇళ్ళలో చింపేసి బయటపడేశాడు. పాపం ఈయనకి వేదన వచ్చింది. అయ్యో అప్పుడు కూడా నేను ఇలాగే చేశాను కదా అని చెప్పి వేదన పట్టాడు. అయ్యా నీకు వద్దకపోతే నాకు ఇచ్చేచ్చు కదా, ఎందుకు చింపి పడిచేసావు, లేదంటే ఇంకోరికి ఇద్దరు కదా అని చెప్పి సాధు సుందర్ సింగ్ గారు అన్న. లోపల ఒక మీటింగ్కి వెళ్ళారు. మీటింగ్కి వెళ్ళి వాక్యానికి ప్రసంగం ముందు సాక్ష్యాలు జరుగుతున్నాయి. ఆ సాక్ష్యాలు జరుగుతున్న క్రమంలో ఒక యవనస్తుడు కన్నీటితో సాక్ష్యాన్ని చెప్తున్నాడు. సాక్ష్యాన్ని చెప్తూ ఒకనొక పరిస్థితుల్లో నేను చనిపోతాను అని నిర్ణయం తీసుకుని రైలు పట్టాల దగ్గరికి వెళ్ళాను. ఆ రైలు పట్టాల దగ్గర ఈ చిరిగిపోయిన కాగితాలు ఒక్కొక్కటి నాకు కనబడుతుంది. ఇందులో ఏముంది అని చెప్పేసి చూస్తున్నానంటే ఆయనకు ఒక మాట కనబడిందట. మత్తయి సువార్త 11వ అధ్యాయం 8వ వచనం కనబడిందట. ఆ యవనస్తుడికి సన్నపు బట్టలు ధరించుకున్న మనుషుల ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు 11:18 ఒకసారి చదవండి. యోహాను తినకయు త్రాగకయు వచ్చెను కనుక. అక్కడ యవనస్తుడికి ఏం కనబడిందంటే నీ భారము నా మీద మోపము, నీకు నా యొక్క రండి నేను మీకు ఎంత మరి ఫ్రెండ్స్ అది ప్రయాసపడి ఎవరైతే భారం మోస్తున్నావో నువ్వు చనిపోతున్నావు, నీ భారం నా మీదే, నేను ఈ భారం అంతా కూడా నేను మోస్తాను అన్న మాట ఎప్పుడైతే చదివాడో ఆ దైవజనుడు ఎక్కడ మీ ప్రాంతం ఎక్కడ అని తెలుసుకోగానే అయ్యా పలానా ప్రాంతం అయ్యా అని ఎప్పుడైతే యవనస్తుడు చెప్పాడు ఆ దైవజనుడికి చాలా సంతోషం వచ్చింది. అదే ప్రాంతంలో ఏ యవనస్తుడికి అయితే బైబిల్ ఇచ్చాడు చెప్పి సౌతులు పడేశాడో ఆ ప్రాంతంలోనే ఆ యవనస్తుడు ఆ వాక్యాన్ని చదివి తన ప్రాణాన్ని కాపాడుకొని యేసయ్యకి తన జీవితం అప్పగించాడు. చప్పట్లు కొడుతుంది. చాలా సంతోషపడ్డాడు, ఆనందించాడు. మొత్తానికి తిరిగి 1929వ సంవత్సరంలో టిబెట్ ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన అక్కడి నుంచి మృతి చెందాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన జీవితాన్ని ఎవరికి సమర్పణ చేసుకున్నాడండి? యేసుకి సమర్పణ చేసుకున్నాడు. ఏ విషయమైనా సరే దేవుని కోసం ప్రయాసపడ్డాడు. ఈ రోజు కూడా మనం ఎవరి కోసం ప్రయాసపడాలి? దేవుని కోసం ప్రయాసపడాలి. ఉపచారం చేయాలి, ఉపయోగపడుతూ ఉండాలి దేవునికి మనము. అంతేగాని లోకస్తులకు కాదు ఉపయోగపడేది, స్నేహితులకు కాదు మనం ఉపయోగపడేది, బంధువులకు కాదు మనం ఉపయోగపడేది. నువ్వు ఎవరికి ఉపయోగపడాలంటే నువ్వు దేవునికి మాత్రమే ఉపయోగపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఆత్మీయ స్థితి తగ్గిపోతుంది. దేవునికి ఉపయోగపడటం మానేసి లోకానికి ఎక్కువగా ఉపయోగపడుతున్నారు. ఈరోజు ఇప్పుడు సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోతే మనం ఏం చేస్తామండి? చక్కగా ఛార్జర్ ఎక్కడ ఉందో అది చూసుకుని ఏం చేస్తాం? ఎందుకు? ఛార్జింగ్ అయిపోతుంది కదా, అది ముందే సింబల్ ఇస్తుంది, ఛార్జింగ్ అయిపోతుంది, ఛార్జింగ్ పెట్టుకోవాలి. మన జీవితాల్లో రోగాలు వస్తున్నప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఇది పరిస్థితి, ఇది ఇబ్బంది అని చెప్తూ ఉంటుంది. మనం ఏం చేస్తాం? వెంటనే వెళ్ళి డాక్టర్ గారికి చూపించుకుంటాం. ఆకాశంలో మబ్బులు వస్తూ ఉంటాయి, దానికి ఉదాహరణ ఏంటి? వర్షం రాబోతుంది. ఏ అప్పడాలు కానీ మిరగాయలు కానీ అన్నం ఎండ పెట్టుకుంటే తీసుకుని లోపలికే పెట్టుకో అని చెప్పేసి ఏం చేస్తున్నది? మనకి సిగ్నల్ ఇస్తుంది. ఈరోజు ఆత్మీయ స్థితిలో మనం దిగజారిపోతున్నప్పుడు అనేక సార్లు మనకి సిగ్నల్ ఇస్తుంది, కానీ ఎంత ఉంటుందిలే, అలాగే ఉంటుంది, పర్వాలేదులే అని మనం జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన జీవితాన్ని దేవునికి అర్పిస్తామో, ఆయనకి ఉపయోగపడుతూ ఆయన అడుగుజాడలో ఎప్పుడైతే నడుస్తామో ఆయన మనల్ని బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనుషుల్నే కాదు, కొన్ని సందర్భాల్లో పక్షుల్ని, జంతువుల్ని, నీళ్ళల్లో నడిచే తిరిగే చేపల్ని కూడా దేవుడు ఉపయోగపరుచుకున్నాడు. కొన్ని విషయాలు మనం చూద్దాం. మరి సమయాన్ని బట్టి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యోనా గ్రంథము 1వ అధ్యాయము
15వ వచనాన్ని చదువుకుందాం. గొప్ప మత్స్యము గొప్ప మత్స్యము యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇక్కడ దేవుని సేవకుడైనటువంటి యోనా గారు ఉన్నారు. ఈ యోనా గారు ఏం చేస్తారంటే, యేసు ప్రభువు వారు చూశారు. నినివే పట్టణాన్ని చూస్తే ఆ నినివే పట్టణం పూర్తిగా చెడిపోయి ఉంది. ఎవరు కూడా తన దుర్మార్గతను విడిచిపెట్టలేదు. అందుకే దేవుడు యోనాను ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు యోనాను ఏర్పాటు చేసుకుని, యోనా నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే నినివే పట్టణం వెళ్ళాలయ్యా, ఆ ప్రాంతం అంతా చెడిపోయింది, నేను ఉగ్రత రప్పిస్తాను, నువ్వు వెళ్ళి ప్రకటించు అని దేవుడు చెప్తే, ఈ సేవకుడు ఏం చేశాడంటే నినివే పట్టణానికి వెళ్ళడం మానేసి తర్షీషు పట్టణానికి వెళ్ళడానికి వాడ ఎక్కేసి ప్రయాణమే వెళ్ళిపోతున్నాడు. ఈ లోపల మధ్యలో భయంకరమైన తీవ్రమైన గాలులు వీస్తున్నాయి. సముద్రంలో తీవ్రమైన గాలులు వీస్తుంటే నావ అటు ఇటు మునిగిపోయే సందర్భాలు ఎక్కువగా కనబడతాయి. అటువంటి పరిస్థితుల్లో ఆ ప్రజలందరూ కూడా భయపడిపోతున్నారు. వాడ నావికుడు అంటున్నాడు, మీ దేవునికి మీరు ప్రార్థన చేయండి. ఎవరైతే మొక్కుకున్నారో, ఎవరైతే ఆరాధిస్తున్నారో మీ దేవునికి మీరే ప్రార్థన చేయండి. ఎప్పుడైతే ప్రార్థన చేయమని కోరాడో వాడ నావికుడు మొత్తం ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. వాడలో ఉన్నటువంటి సమస్తము వస్తువులన్నిటినీ కూడా ఆ సముద్రంలో పడివేశారు. ఎందుకు? వాడన్న నెమ్మలమవుతుందేమో ఈ గాలికి, అయినా సరే నెమ్మలం కావట్లేదు. వాడ నావికుడు అడుగు భాగానికి వచ్చేసేటట్లు దేవునికి స్తోత్రం. ఆలోచన. అప్పుడు వాడ నావికుడు అతనికి వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది, లేచి నీ దేవునికి ప్రార్థన చెయ్యము. దేవునికి స్తోత్రం. ఒక అన్యుడు అంటున్నాడు, ఒరే నిద్రపోతా. ఈరోజు దేవుని సంఘంలో నిద్రపోతున్నారా? ఇంకా నిద్ర చాలు, ఇప్పటికైనా మెలకుగా ఉండి రాత్రులు అంత సమయం దాకా ఎవడు కష్టపడమన్నాడు? 1 గంట 2 గంటల దాకా ఎవడు కూర్చోమన్నాడు? నిన్ను పడుకోవచ్చు కదా, ఉదయాన్నే 4 గంటలు లాగొచ్చు కదా. కోపాలు వచ్చేస్తున్నాయి మీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్నే అంటున్నాడు, నేనే పడుకుంటున్నాను కదా, నన్నే అంటున్నాడు అని చెప్పేసి మోకాలు వెంటనే మారిపోయింది ఇప్పుడే. దేవునికి స్తోత్రం. వాడ నావికుడు ఎవరితో అంటున్నాడు? యోనాతో అంటున్నాడు, రే నిద్రపోతా, లెగిసి నీ దేవునికి ప్రార్థన చేయి. ఏమైంది? పరిస్థితి ఏమైందంటే, అల్లొచ్చేస్తున్నారు బాబు, నువ్వు లెగిసి నువ్వు ప్రార్థన చేయి. లోపల ఇలా కాదు పరిస్థితి అని చెప్పేసి వాడ నావికుడు ఏం చేశాడు? చీటీలు వేసాడట. చీటీలు వేయడంతో ఎవరి పేరు వచ్చిందంటే యోనా పేరు వచ్చింది. దేవునికి స్తోత్రం. అయితే ఈ లోపల వాడ నావికుడు అంటున్నాడు, బాబు నువ్వు ఎవరు? అసలు ఎవరు నువ్వు? ఎందుకు మాకు ఈ శ్రమ నీ వల్ల అంటే, అయ్యా నేను హెబ్రీయుడిని, ఆకాశాన్ని భూమిని సృజించిన దేవునికి భయభక్తులు కలిగిన వాడినయ్యా అని చెప్పేసి అంటున్నాడు. 10వ వచనంలో, తాను యెహోవా సన్నిధి నుండి పారిపోయినట్లు తెలియజేసే ఉండేది కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి అడిగాను. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే చీటీలు వేయడంతోనే ఎవరి పేరు వచ్చింది? యోనా పేరు వచ్చింది. ఏంటి కారణం? ఏంటి అంటే, అయ్యా ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్త నేను, భయభక్తులు కలిగిన నా దేవుడు అయ్యా, ఆయన్ని తుణీకరించి ఆయన మాటను ప్రక్కన పెట్టి నేను వచ్చేసాను అంటే, వాడ నావికుడు వాళ్ళలో ఉన్న వారందరూ కూడా భయపడిపోతున్నారు. అయ్యో ఈ ఒక్కడి వల్ల మన ప్రాణాలన్నీ కూడా ఏమైపోతున్నాయి అని భయంతో ఏం చేయమంటావు అంటే, అయ్యా మీరు నన్ను ఏం చేయొద్దు, నన్ను ఏం చేయాలి? ఎత్తుకుని సముద్రంలో పడవేయాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే పడవేమని చెప్పాడో వెంటనే అతన్ని ఎత్తుకొని ఇంకా 1 నిమిషం కూడా ఆలోచించలేదు. ఏం చేశారు? తీసుకెళ్ళి సముద్రంలో పడవేసేటప్పటికి ఆ సముద్రము నిమ్మలమైందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే ఒక గొప్ప మత్స్యకములకు దేవుడు చెప్పాడట, నువ్వు వెళ్ళు, త్వరగా వెళ్ళి, నా సేవకుడు నాకు పడిపోతున్నాడు, నువ్వు వెళ్ళి త్వరగా మిగే అనగా నాకు ఎన్నదండి మాట. చేతులు ఇచ్చాడా? కాళ్ళు ఇచ్చాడు, చూపుని ఇచ్చాడు, మాటలు ఇచ్చాడు.
ఇన్ని ఇచ్చినా సరే మనం దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం. కానీ అవి మాట్లాడలేవు, చూస్తాయి, మనం చెప్పి గ్రహించలేవు. అయినప్పటికీ కూడా అవి ఏం చేస్తున్నాయి? దేవుని మాట వింటున్నాయి. దేవునికి స్తోత్రం. యెషయా భక్తుల్లో 1:1 ఆకాశమా ఆలకించమ్మా, భూమి చెవియకు నేను పిల్లల్లో పెంచి గొప్ప వారిని చేసిన వారు నా మీద తిరగబడుతున్నారు. అవి వింటున్నాయి. సముద్రమా నువ్వు రా అంటే వస్తుంది. ఆకాశమా నువ్వు తెరవబడి వర్షం కురిపెట్టే కురిసేస్తుంది. ఆకాశం నుంచి అగ్ని రా అంటే అగ్ని వస్తుంది. అవి మాట్లాడుతున్నాయి. కానీ స్తంభం దగ్గర కూర్చుని చక్కగా నిద్రపోతున్న వారు దేవుని మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ అధ్యాయం చదివితే ప్రార్థన చేస్తున్నారు. మనం చేస్తున్న ప్రభువా నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తున్నప్పుడు 3వ అధ్యాయంలోకి వచ్చేస్తే అప్పుడు యెహోవా వాక్కు 2వ వారు యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవీయగా, నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానిని ప్రకటించేయుము. దేవునికి స్తోత్రం. నీకు ఒక ఛాన్స్ ఇచ్చాను, ఆ ఛాన్స్ నువ్వు వినియోగించుకోలేదు. మరొక ఛాన్స్ ఇస్తున్నాను. యాడ్లు వస్తాయి కదా, లడ్డు కావాలా నాయనా, మరో లడ్డు కావాలా అని యాడ్ వస్తుంది కదా. అలాగే నీకు లడ్డు ఇచ్చాను, నీకు ఒక అవకాశం ఇచ్చాను, నువ్వు సద్వినియోగం చేసుకోలేదు. 2వ అవకాశం నీకు ఇస్తున్నాను. సద్వినియోగం చేసుకుంటావా లేదా? లేదంటే శాప కడుపులో వచ్చేయమంటావా? నీ శ్వాసనతో చాలా చక్కగా మంచి స్మెల్ వస్తుందా? వస్తుందండి. తినేటప్పుడు మాత్రం ఏ స్మెల్ ఉండదులేండి, దాన్ని వేసేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది. దేవునికి స్తోత్రం. మనోడు ఇంకా నీ సువాసన భరించలేక అయ్యో ప్రభువా నన్ను క్షమించు, 2వ వారు నీ మాట ఏంటాను అని జాగ్రత్తగా తీసుకొచ్చి ఒక పూట ప్రయాణం చేసి వచ్చిందట నినివే పట్టణానికి. నినివే పట్టణానికి వచ్చి ఒడ్డు దగ్గరికి వచ్చి చేప ఏం చేసింది? పాపం దానికి ఉపవాసమే, మనోడికి ఉపవాసమే. దేవునికి స్తోత్రం. వెంటనే నినివే పట్టణానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సమాచారాన్ని ప్రకటిస్తున్నాడు. అయ్యా మీరు దేవుని యందు భయభక్తులు కలిగి లేరు, మీరు చెడుతనాన్ని విడిచిపెట్టి మీ పాపములన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టండి అని చెప్పేసి కేకలు వేసుకుంటా నినివే పట్టణంలోనికి ప్రవేశించాడట యోనా. ఈ సంగతి రాజుగారికి కూడా తెలిసింది. రాజుగారు ఏమో సింహాసనం దిగి వచ్చేసాడు, ఒక చాటి వేయించాడు. అయ్యా నాతో పాటు ఉన్నటువంటి ఆ సేవకులు అందరూ కూడా ఉపవాసం ఉండి కట్టుకొని బూడిదల కూర్చుని ఏం చేస్తున్నారు? దేవునికి వారే కాదు, వారి దగ్గర ఉన్నటువంటి గొర్రెలు సమస్తమును కూడా ఏం చేస్తున్నాయి? ఉపవాసం ఉండి ఏం చేస్తున్నాయి? దేవునికి ప్రార్థన చేస్తున్నాయి. అలాగా 40 దినాలు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేయగానే దేవుడు చేస్తానన్న కీడు చెయ్యక మారాడు. చప్పట్లు కొడుతూ దేవుడు యోనా నువ్వు నాకు ఉపయోగపడాలయ్యా అంటే యోనా ముందు సరే ఉపయోగపడలేదు. చేప నువ్వు నాకు ఉపయోగపడాలంటే దేవుని మాట. ఈరోజు నువ్వు దేవునికి ఉపయోగపడగలుగుతున్నావా లేదా అన్నది నీ హృదయానికి నీవే ప్రశ్న వేసుకో. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. సమయం పోతే తిరిగి ఎవరికి కూడా సమయము రాదు. కనుక నువ్వు మెలకువగా ఉండి ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి దేవునికి మనవి చేయాలి. ఎప్పుడైతే నువ్వు దేవునికి మనవి చేస్తావో ఆయన నీకు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. 2 చూద్దాం. మొదటిది ఎవరిదంటే చెప్పాలి. నిద్రపోతున్నాం, దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నిద్ర వచ్చేస్తుందా? తెలియదా అంటే ఎట్లదన్నమాట. రెండో వ్యక్తిని చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 27వ వచనం. అయినను మనము వారికి అభ్యంతర కలగజేయకున్నట్లు
ఎక్కడ పోవాలంటే సముద్రంలోకి పోయి గాలము వేసి గేలం వేసి మొదట పైకి వచ్చి చేపలు పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షెకెలు దొరికెను. దానిని తీసుకొని నా కొరకు నీ కొరకు వారికి ఎమ్మని అతనితో చెప్పాను. ఈరోజు అన్ని సముద్రాలు వస్తున్నాయి మనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ పేతురు దగ్గరికి ఒకరు వచ్చారు, అభిషేకులు అనే పన్ను చెల్లించడానికి. ఇది దేనికోసం పన్ను చెల్లించాలంటే దేవాలయం మరమ్మతుల కోసం ఈ పన్నును చెల్లించేవారు. ఇది ప్రతి ఒక్కరు కూడా చెల్లించాలి, ఎవరికి కూడా అభ్యంతరకరంగా మనము ఉండకూడదు అని చెప్పేసి దేవుని యొక్క ఆలోచన. ఒకరోజు ఒక పాస్టర్ గారు మీటింగ్ వెళ్ళారట. మీటింగ్ వెళ్తే చక్కగా లైటింగ్ చూసారట, అంతా బాగుంది. ఈ కరెంట్ అంతా మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే అప్పుడు పిలిచిన దైవజనుడు అన్నాడట, అదిగోనండి ఆ కరెంట్ పోల్ మీద నుంచి మనం ఏం చేసుకుంటున్నాం, కరెంట్ని లాగేసుకుంటున్నాం. అది మనకి ఎలా ఉన్నది, అభ్యంతరకరంగా ఉంది. ఎలాగా ఉపయోగించవలసిందో మనము అలాగా ఉపయోగించుకోవాలి. ఇక్కడ యేసు ప్రభు వారు కూడా ఇదే మాట సెలవిస్తున్నాడు, ఎవరికి కూడా మనము అభ్యంతరకరంగా మనము ఉండకూడదు. ఎందుకోసం ఈ పన్ను చెల్లించాలంటే దేవాలయం మరమ్మతుల పని కోసము ఈ పన్నును మనము చెల్లించాలి. ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే మోషే నాటి నుంచే ఈ పన్ను వసూలు చేయడం ప్రారంభమైంది. నిర్గమకాండము 30వ అధ్యాయము రాసుకోండి, 13 నుంచి 16 వచనాలు. ఇక్కడ పన్ను చెల్లించాలి. పేతురు దగ్గరికి వచ్చారు. 25వ వచనంలో అతడు ఇంటిలోనికి వచ్చి 24వ వచనం, వారి కపెర్నహూమునకు వచ్చినప్పుడు అర్షేకులను పన్నులు చెల్లింపు వారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అర్షేకులు చెల్లించడా అని అడగగా చెల్లించునెను. దేవునికి స్తోత్రం. పేతురు గారు కొంచెం ఫాస్ట్, మనకులాగే చాలా ఫాస్ట్ పేతురు గారు. ఈ పేతురు గారుతో మాట్లాడుతున్నారు పన్ను చెల్లించేవారు. ఏమయ్యా, మీరు మీ బోధకుడు ఈ పన్నును చెల్లించరా అంటే, ఎందుకు చెల్లించాం అన్నాడు. వెంటనే ఆ సమాచారం పూర్తి అయిపోయిన తర్వాత ఇంటిలోకి వస్తున్నాడు. ఎవరు? సీమోన్ పేతురు. అప్పుడు యేసు ప్రభువు అంటున్నాడు, ఓ సీమోనా, నీకేమి దోషిస్తున్నది? ఈ సంగతి యేసు ప్రభు వారికి వివరించి చెప్పలేదు. యేసు ప్రభు గారు కిటికీ దగ్గరికి వచ్చి మాటలు వినలేదు. ఆయన ఇంట్లో కూర్చున్నాడు. ఇదంతా బయట జరిగిన సంభాషణ. మనం కూడా అంతే కదా, ఇంకో గుట్టుకు తెలియకూడదు అని చెప్పేసి ఏం చేస్తూ ఉంటారు చాలా మంది, చెవులో ఏం చేస్తారు, కొలుకుతా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈ సంగతి అంతా బయట జరిగింది. లోపలికి వచ్చారు ఆయన. ఎప్పుడైతే దేవుడు అంటున్నాడు, సీమోనా బాబు అంటాం కదా మనం, అలాగే యేసు ప్రభు వారు, సీమోనా నీకేం తోస్తున్నదయ్యా అంటే, చదువమ్మా, భూరాజులు సుంకమును పన్ను ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దన, అన్యుల యొద్దన అని అడిగారు. దేవునికి స్తోత్రం. ఎక్కడ మనకి సందేహం రావచ్చు, కుమారులు ఎవరు, అన్యులు ఎవరు అని. రాజ్య కుమారులు, రాజుగారి యొక్క కుమారులు ఎవరు కూడా పన్నును వసూలు చేయవలసిన పని, కట్టడం పని లేదు. ఎవరు కట్టాలంటే అన్యులు. అన్యులు అనగా అర్థము రాజుగారి కుమారులు కాని వారు అందరూ కూడా అన్యులే. వారు మాత్రము పన్నును ఖచ్చితముగా కట్టాలి. యేసు ప్రభు వారి ఉద్దేశం ఏంటంటే, నేను రాజుగారి కుమారుణ్ణి, పరలోకంలో ఉన్న రాజు ఉన్నాడు, ఆయన యొక్క కుమారుణ్ణి నేను కట్టాల్సిన పని లేదు. కానీ ఎవరు కట్టాలయ్యా అంటే ఒక ప్రశ్న వేస్తుంటే, అన్యులు కట్టాలండి అంటే, అప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, నువ్వు సముద్రం దగ్గరికి వెళ్ళిపో. సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక గేలం వెయ్యి. మొట్టమొదటి ఒక చేప పడుతుంది. ఆ చేప పట్టుకుని తీసి దాని నోరు తెరిస్తే ఒక షెకేలు, ఒక నాణెము, విలువ గల నాణెము, కొన్ని రూపాయలు గల నాణెము నీకు కనబడుతుంది. అది తీసుకుని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎప్పుడు మింగిందో ఆ నాణెము, ఎన్నాళ్ళ బట్టి అది నోట్లో ఉందో అది దేవునికి ఎలా తెలుసో
అంతా కూడా సర్వము ఎరిగిన వాడే. మనమైతే కుసకుసలాడేసి ఏదో కప్పిపుచ్చేసి, కానీ ఆయనకి మాత్రం అన్నీ కూడా స్పష్టముగా వినబడుతుంది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాటలు ఎప్పుడైతే ఆయన సీమోనుకు అని పేతురుకి చెప్పారో, వెంటనే గేలం వేసాడండి. గేలం వేయడంతోనే చక్కగా చేప వచ్చింది. ఎప్పుడైతే చేప వచ్చిందో వెంటనే నోరు తెచ్చారు. నోరు తెరవడంతోనే అందులో ఒక షెకేలు అనే నాణెం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీనికి సంబంధించిన ఉదాహరణ అంతా కూడా నేను ముందు ఇచ్చాను. ఫ్రెండ్స్, నిర్గమకాండము 30:13-16 రాయబడింది. ఇదంతా చదివితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు తీయకండి. ఎప్పుడైతే దేవుడు చెప్పాడో వెంటనే తీశాడు, నాణ్యాన్ని తీశాడు. చక్కగా తీసుకొచ్చి పేతురు కోసము, యేసు ప్రభు వారి కొరకు ఈ నాణ్యాన్ని ఇచ్చాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము తప్పు చేయకూడదు. ఆయన సామాన్యంగా ఈ లోకానికి వచ్చాడు. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు? పన్నును చెల్లించాడు. మనం ప్రతి విషయంలోనూ కూడా కరెక్ట్ గా ఉండాలి. ప్రతి జాగ్రత్తలోనూ కరెక్ట్ గా ఉండాలి. ఒకవేళ బండి నడిపేవారు లైసెన్స్ లేకపోతే మానేయాలి. అది చట్టానికి విరుద్ధము. ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే పాటించాలి. అది చట్టానికి విరుద్ధం. ట్రిపుల్ డ్రైవింగ్ చేయకూడదు. అది చట్టానికి విరుద్ధం. కనుక దేవుడే, రాజ్యకుమారుడే అయినా సరే ఈ లోకానికి వచ్చి ఆయన పన్ను కట్టాడు కదా. ఈరోజు మనము కూడా ఈ లోకంలో ఉన్నటువంటి లాని అన్నిటిని కూడా మనం ఏం చేయాలి? గౌరవించాలి. లైసెన్స్ లేకుండా చాలా మంది బండి తోలుతున్నారు, కానీ అదంతా కూడా చట్టానికి. మా నాన్నగారికి డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది కొన్ని సంవత్సరాలు బట్టి. కొన్ని రోజుల తర్వాత ఆయన అప్లై చేశారు. ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలంటే నేనే కార్ డ్రైవ్ చేయను. మీరు తీయండి అంటే నేను తీయను, నువ్వే తీయి. ఎందుకు? నాకు లైసెన్స్ లేదు. ప్రతి బండి రికార్డు సంబంధించిన ప్రతిదీ కూడా ఆయన చక్కగా ఎప్పటికప్పుడు రెన్యువల్ చేయించుకొని రెడీ పెట్టుకుంటారు. ఎందుకు? రూల్స్ పాటి. ఒకవేళ నాకు కంగారుగా నేను ఏదైనా ట్రాఫిక్ జంప్ చేయాలని చూసినా సరే అసలు చేయబట్టుకుంటారు. అందరూ ఒకడు పక్కన వెళ్ళిపోతుంటే ఆయన వెళ్ళిపోతున్నా మనం వెళ్తే మనం వెళ్ళాలా? అనుకుంటా అక్కడ ఏమొచ్చింది? రెడ్ వచ్చింది, నువ్వు ఆగాల. ఆగనా ఆగపోయినా మనం రూల్స్ అనేది పాటించాలి. యేసు ప్రభు వారికి కూడా ఏం చేస్తారు? ఈ లోకానికి వచ్చి ఆయన రూల్స్ ను, పన్నును కరెక్ట్గా అన్ని కూడా చెల్లించారు. దేవునికి స్తోత్రం. అదే విధముగా మనము ఉండాలి. ఎప్పుడైతే మనము ఉంటామో ఆయన మనల్ని నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అసలు ప్రభు వారికి కట్టాల్సిన పని లేదు. అయినప్పటికీ కూడా ఏం చేశారు? ఆయన ఈ లోకంలో లోపడ్డాడు. ఈ లోకానికి సంబంధించిన లాకు లోపడ్డాడు ఆయన. ఇప్పుడు సినిమా మాంటర్ గారు ఉన్నారు. పరివారిని పెట్టుకున్నాడు బయట. కార్లు వస్తే 20 రూపాయలు, బళ్ళు వస్తే 10 రూపాయలు టికెట్లు ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాటర్ గారి వారు వచ్చింది, మీకు టికెట్ ఇచ్చి 20 రూపాయలు కట్టమంటే ఆయనకి ఎలా ఉంటుంది? అదేంట్రా ఉద్యోగం ఇచ్చిన నేను, నువ్వు నన్ను కట్టమంటున్నావు ఇటా అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు దేవుడు బిడ్డలారా, దేవుడు కట్టకపోయినా ఆయన మాత్రమే ఈ లోకానికి లోపడ్డాడు. ఆయన ప్రతి వారి కొరకు ప్రతి విషయంలో కూడా ఏం చేశాడు? ఆయన లోబడి మనల్ని కూడా అదే విధంగా లోపడబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే లోపడతామో ఆయన మనల్ని నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. నమ్మదగిన మంచి యేసయ్యా, ఎన్నడని నన్ను పిలచినావయ్యా. నమ్మదగిన
నన్నగని నన్ను పిలచినావయ్యా. ఈ సహవాసం నాకుంటే చాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో స్నేహం కలిగి ఉండాలండి? దేవునితో స్నేహం. ఎప్పుడైతే దేవునితో స్నేహం కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో ఆయన మనల్ని బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకో మాట చూద్దాము. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అతడికి నీకు ఆహారముగా తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించితినని. ఎవరికండి? కాకోలమునకు ఆజ్ఞాపించి ఆజ్ఞాపించింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆహాబు, యెజెబెలు ఇద్దరు భార్యాభర్తలు కూడా చాలా గొప్పవారు. 850 బయలు ప్రవక్తలు పూజిస్తున్నారు. ఇశ్రాయేల్ అందరినీ కూడా దేవుణ్ణి ప్రేమించకుండా వాళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నారు? బయలు దేవతల తట్టు తిప్పేస్తున్నారు. అటువంటి దుర్మార్గతలో, అటువంటి భయంకరమైన జీవితంలో ఆహాబు, యెజెబెలు జీవిస్తున్నారు. ఆక్రమంలో ఏలియా అంటున్నాడు, ఈ ప్రాంతంలో ఇంకా వర్షం పడదు, వర్షం రాదు అని దేవుని మాటను పట్టుకుని ఆ రాజుగారికి చెప్పారు. చెప్పి తిరిగి వస్తున్న క్రమంలో ఈయన ఒక గుహలో ఉన్నాడటండి. కెరూతు వాగు దగ్గర ఈయన నివాసం చేస్తున్న క్రమంలో అంటున్నాడు, అయ్యా నువ్వు భయపడకు, నేను నీకు చక్కగా ఆహారం పంపిస్తాను. ఎలా పంపిస్తానంటే కాకుల ద్వారా. ఎవరి ద్వారా? కాకులు మన అన్నం కలిగితే తింగేస్తాయి, వెళ్ళిపోయి తింగేస్తాయి పక్క అవి ఆహారం తీసుకొస్తాయి. ఎవరికండి? ఎవరు చెప్పినాను? ఏలియా గారికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కాకోలం ఏం చేస్తుంది? చక్కగా తీసుకొచ్చి నీకు ఆహారం పెడతారు. రొట్టె మాంసం చక్కగా తీసుకొచ్చి అయ్యగారికి చక్కగా విందు చేస్తుంది. ఆ వాగు దగ్గర నీరంతా కూడా త్రాగుతున్నాడు. కొన్ని దినానికి ఆ వాగు ఎండిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నువ్వు భయపడకు, సారిపత అనే ఊరుంది, అక్కడ వెళ్ళిపో. ఒక విధవరాల ద్వారా నీకేం చేస్తాను? ఆహారం పెట్టేస్తాను, నిన్ను పోషిస్తాను. ఆమె నీకు ఉపయోగపడిందండి. ఆమె వచ్చింది. ఆయన అక్కడ కూర్చున్నాడు. ఇక్కడ సారేపత దగ్గర కూర్చుని ఎదురు చూస్తున్నాడు. ఈ లోపల ఒక విధవరాలు వచ్చింది. ఆ విధవరాలు ఏం చేస్తుందంటే కట్టెలను ఏరుకుంటుంది. ఎప్పుడైతే ఆ కట్టెలను ఏరుకుంటుందో దైవజనుడు చూసాడమ్మా త్రాగడానికి కూర్చుంది. వెంటనే ఆమె ఏం చేసిందంటే త్రాగడానికి నీళ్ళు తీసుకొస్తుంది. మళ్ళీ పిలిచింది, అమ్మా అదే చేతితో చిన్న అప్పము చేసి దైవజనుడు అంటుంది, అయ్యా మా దగ్గర పిండి కొంచెం ఉందండి, గుడ్లో కొంచెమే ఉందండి అయ్యారు. నేను నా పిల్లలు తిరిగి చచ్చిపోదాం అనుకుంటున్నామండి. ఇప్పుడు మీరు అడిగితే మా పరిస్థితి ఏంటండి అంటుందా. అమ్మా నేను చెప్పిందే నువ్వు చేయి అంటే వెంటనే ఆ మాటకే లోబడిపోయి ఏం చేసింది? తిరిగి వెళ్ళి. అదే మనలంటేనండి, మనలంటేనా? అదే స్థానంలో మనం ఉంటే ఏమి పెడతారా? నీరు చుక్క కూడా ఎవరు మీరందరూ నాకు తెలిసి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆమె ఏం చేసింది? ప్రేమతో దైవజనుడికి నీళ్లు తెచ్చింది, అప్పం కూడా చేసి తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే తీసుకొచ్చిందో వెంటనే తన కుమారుడికి ఇచ్చిన అప్పం చేసి కుమారుడికి ఇచ్చేసింది. ఆ తల్లి పస్తులు ఉంది. వచ్చిన తర్వాత దైవజనుడు తిన్నాడు. తినేసిన తర్వాత లోపల చేసుకున్నాడు. ఉదయం లేచి చూసింది, అదే తొట్టిలో అంతే పిండి ఉంది, అదే బుడ్డిలో కూర్చున్నాం. చేసేసుకున్నారు ఆ రోజు ఉదయం. మళ్ళీ రాత్రికాల సమయంలో చూస్తే అదే పిండి, అదే నూనె. ఆ భూమి మీద వర్షాలు పడేంత వరకు కూడా
దేవుడు ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. వారు ఎవరికి ఉపయోగపడ్డారంటే దేవునికి ఉపయోగపడ్డారు కాబట్టి దేవుడు వారిని మరణంలోనికి పోకుండా, కన్నీళ్ళు వినకుండా, నా కన్నులు జారి పడకుండా పాదములు, వాళ్ళ పాదాలు ఎక్కడ పోతున్నాయి? మరణంలోకి పోతున్నాయి. మేము చచ్చిపోతాం అని నిర్ణయం తీసేసుకున్నారు తల్లి కొడుకు. నిర్ణయం తీసేసుకుంటే దేవుడు అన్నాడు, నో నువ్వు చనిపోవడం నాకు ఇష్టం అని చెప్పేసి ఆ కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు? వర్షాలు కురిసేంత వరకు కూడా ఆ కుటుంబాన్ని పోషించాడు. అదే విధంగా దైవజనుడు కూడా, ఏలియాను కూడా దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టలేదు, పోషించాడు, బలపరిచాడు. దేవుడు ఏదైతే చెప్తున్నాడో, యెజబెల్కి ఎలాగైతే కఠినంగా బోధించమని చెప్పాడో అదే విధంగా బోధిస్తున్నాడు. నన్ను చంపేసినా భయం లేదు నాకు. అంత ధైర్యంగా దేవుని కోసం ఏలియా ఉపయోగపడ్డాడు. ఈరోజు నీకు ఎంతలాగా ఉపయోగపడతానో అన్న దాన్ని నీ హృదయానికి నీవే ఒక ప్రశ్న వేసుకో. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, నేను రక్షణ దినము కనుక నువ్వు ఎప్పుడైతే సిద్ధపాట్లు కలిగి జీవిస్తావో, ఎప్పుడైతే ఆయన చిత్తానుసారంగా నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో, ఆయనకి ఎప్పుడైతే నువ్వు విధేయత కలిగి లోపలి ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో, చరిత్రాన్ని విసర్జించు, పాపాన్ని విసర్జించు, లోకాశం నుంచి విసర్జించు, లోకంలో ప్రత్యేకంగా నువ్వు జీవించాలి. ఎప్పుడైతే లోకంలో నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకంగా జీవిస్తావో, ఆయనే నిన్ను నడిపించడానికి, నీకు శక్తిని, నీకు బలమును, నీకు నెమ్మదిని దేవుడు నీకు దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక నీవు దేవుని పరిస్థితిలో వినియోగింపబడాలి. దేవుని కోసం నువ్వు వాడబడాలి. ఎప్పుడైతే వాడబడతావో ఆయన నడిపించడానికి, బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రాలు. ఎంతవరకు నీ వాక్యం